సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవంతో కూడుకున్నది. నేటి విద్యార్థులను రేపటి ప్రయోజకులుగా మార్చే అత్యున్నత బాధ్యత. అలాంటి వృత్తికి ఎంతో మంది వన్నెతేగా కొంతమంది కీచక పర్వాలతో చెడ్డ పేరు తెస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన మాస్టర్లు వారిపై దాష్టికానికి పాల్పడుతున్నారు. చదువు చెప్పి సంస్కారం నేర్పవలసిన ఓ ఉపాధ్యాయుడు కుసంస్కారిగా ప్రవర్తించాడు. ఆగ్రహంతో విచక్షణ కోల్పోయి విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలపై దండెత్తి సందరు ఉపాధ్యాయుడిని చితకబాదారు. అంతేనా విద్యాశాఖకు ఫిర్యాదు అందడంతో దెబ్బకు సస్పెండ్ చేసి పారేశారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గణతంత్ర దినోత్సవ సన్నద్ధతతో భాగంగా 9వ తరగతి విద్యార్థినులతో శుక్రవారం ఆంగ్ల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి దేశభక్తి పాటల సాధన చేయిస్తున్నారు. ఆటల పోటీల నుంచి అప్పుడే వస్తున్న 9వ తరగతి విద్యార్థిని గదిలోకి వస్తూ నవ్విందని విచక్షణ కోల్పోయిన సదరు ఉపాధ్యాయుడు ఆగ్రహంతో ఆమెపైకి తన చెప్పు విసిరాడు. అప్రమత్తమైన బాలిక తప్పించుకోగా వరండాలో ఆమె పక్కనే వస్తున్న 10వ తరగతి విద్యార్థిని మెడకు తగిలింది. చెవికమ్మ వంకర కావడంతో పాటు విద్యార్థిని మెడకు స్వల్పంగా గాయమైంది. చెప్పు తగులకుండా తప్పించుకున్న 9వ తరగతి విద్యార్థిని వద్దకెళ్లిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి చెంపలు వీపుపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికెళ్లిన బాలిక శరీరంపై వాతలను గమనించిన తల్లిదండ్రులు మరుసటి రోజు వారి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి అదేంటని అతన్ని ప్రశ్నించగా కొట్టక ముందే ముద్దు పెట్టుకుంటామా అంటూ అహంకారంగా సమాధానం చెప్పడంతో వారు ఆగ్రహించి ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డికి దేహశుద్ధి చేశారు. చెప్పు తగిలిన బాధితురాలు తల్లిదండ్రులు మృతి చెందడంతో బంధువుల వద్ద కొండనాగులతో ఉంటూ చదువుకుంటోంది. వారు కూడా వచ్చి ప్రధాన ఉపాధ్యాయుడిని నిలదీశారు. శ్రీనివాస్ రెడ్డి ప్రవర్తనపై తరచూ ఫిర్యాదులుండటం, తరగతి గదిలో అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతున్నాడని బాధిత విద్యార్థినులు రోధిస్తూ చెప్పడంతో ఉన్నతాధికారులకు ప్రధాన ఉపాధ్యాయుడు సమాచారం ఇచ్చారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగర్ కర్నూలు జిల్లా డీఈఓ రమేష్ కుమార్తో చరవాణి ద్వారా మాట్లాడి మౌలిక ఆదేశాలనిచ్చారు. ఎంఈఓ విష్ణుమూర్తి నివేదిక ఆధారంగా సదరు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఏం మాకు దాచిపెట్టాలని ఏం లేదు. జరిగిన సంఘటన దురదృష్టకర సంఘటనగా భావిస్తున్నాం. జరగకూడదు. యాక్చువల్గా నేను 15 ఏళ్ళు 16 ఏళ్ళ హెడ్ మాస్టర్. ఎక్కడ ఇటువంటిది ఎప్పుడు జరగలేదు. నాకు మీ ఊళ్ళో ఒక పనిచేసిన పొలంలో ఏం మాకు దాచిపెట్టాలని ఏం లేదు. జరిగిన సంఘటన దురదృష్టకర సంఘటనగా భావిస్తున్నాం. జరగకూడదు. యాక్చువల్గా నేను 15 ఏళ్ళు 16 ఏళ్ళ హెడ్ మాస్టర్. ఎక్కడ ఇటువంటిది ఎప్పుడు జరగలేదు. నాకు మీ ఊళ్ళో ఒక పనిచేసిన పొలంలో ఆమె వాళ్ళతో నవ్వుకున్నాక నేను ఏమైందని వెళ్తే చెప్పు తీసుకునేసి అక్కడికి దాకింది. ఈ అక్క క్లాస్కి పోతే ఇంకా వచ్చి ఎట్లా పడితే అట్లా కొట్టింది. సార్ నాకు ఏం తెలియదు అని ఇంకా గట్టి కొడుతుంది. వాళ్ళతో నవ్వుతే ఆయన సార్థక్ కృష్ణ నవ్వినందుకు నాకు సంబంధం లేదు, నన్ను కొట్టిండు. ఇంకా మహేశ్వరి ఇంకొక ఆమె వాళ్ళ వల్ల నన్ను కొట్టింది. ఫస్ట్ నీకు చెప్పు తీసుకుని తర్వాత చెప్పు నీకు తగలనందుకు వచ్చి దగ్గరకు వచ్చి మళ్ళీ కొట్టిండు. నాకేం సంబంధం లేకపోతే నన్ను కొట్టిండు. ఆమె వాళ్ళతో